ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనిషి జీవితంలో వివాహం ఒక మధురమైన ఘట్టమైతే ఆ బంధానికి పరిపూర్ణత ఇచ్చేదే సంతానం. తమ రక్త సంబంధమైన వారసులను ఈ లోకంలోనికి తీసుకురావాలని, వారి బోసిబోసి నవ్వులతో ఇంటిని ఆనందంతో నింపాలని ప్రతి దంపతులు కూడా కలలు కంటూ ఉంటారు. పిల్లల అల్లరి, వారి ముద్దు ముద్దు మాటలు జీవితంలోని ఏ ఒత్తిడినైనా మర్చిపోయేలాగా చేస్తూ ఉంటాయి. హిందూ సనాతన శాస్త్రాల ప్రకారం మనుషుల జీవితంలో 4 పురుషార్థాలు ఉన్నాయి. అవే ధర్మ, అర్థ, కామ, మోక్ష. అందుకే వీటిని పురుషార్థ చతుష్టయ అని అంటారు. ఈ 4టిని అనుసరించే మనిషి జీవితం నిర్ణయించబడుతుంది. అయితే సంతాన ప్రాప్తి ద్వారా మాత్రమే మోక్షానికి మార్గాన్ని కనుగొంటారని శాస్త్రాల్లో ప్రస్తావించబడింది. అంతేకాకుండా పితృదేవతలు కూడా ఆత్మశాంతిని పొందుతారట. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సంతానం కావాలని కోరుకోవాలని ఉంటుంది. ఈ విధంగా వంశాభివృద్ధిని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే కొందరికి భాగ్యం వెంటనే కలిగితే మరికొందరికి ఎంత ప్రయత్నించినా కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. దీనికి కేవలం శారీరక కారణాలే కాకుండా జాతకంలోని గ్రహాల సంచారం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మన వేద జ్యోతిష శాస్త్రం స్పష్టంగా చెప్తుంది. జ్యోతిష శాస్త్రంలో ఒక వ్యక్తి యొక్క జాతకంలో 5వ ఇల్లు పూర్వపుణ్యస్థానంగా, అలాగే సంతాన స్థానంగా పరిగణించబడుతుంది. ఈ స్థానం బలంగా ఉంటే ఖచ్చితంగా సంతానం అనేది వెంటనే కలుగుతుందన్నమాట. మరికొందరికి లేట్ అవుతూ ఉంటుంది. ఈ స్థానం బలంగా ఉంటే సంతానం కలగడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ స్థానానికి అలాగే సంతాన యోగానికి ముఖ్య కారకుడు దేవగురువైన బృహస్పతి. ఆయన అనుగ్రహం లేకుండా సంతాన ప్రాప్తి కలగడం చాలా కష్టం. మరి రాబోయే 2026వ సంవత్సరంలో బృహస్పతి యొక్క శుభ సంచారం వల్ల ఏ రాశిలో వారికి సంతాన భాగ్యం బలంగా ఉందో, ఎవరి ఇంట ఉయ్యాల ఊగబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. జ్యోతిష నిపుణులు అంచనాల ప్రకారం 2026లో ముఖ్యంగా ఒక 5 రాసుల వారికి గురుబలం వల్ల సంతానం కలిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ప్రకాశవంతంగా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వస్తే 2026 సంవత్సరంలో యోగమున్న రాశుల్లో మొదటి రాశి మిథున రాశి. గత కొంతకాలంగా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తూ నిరాశతో ఉన్న ఈ మిథున రాశి వారికి 2026 సంవత్సరం ఒక ఆశయ కిరణంలా రాబోతుంది. ముఖ్యంగా 2026 మే 24వ తారీఖు తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన సానుకూలమైన మార్పు అనేది సంభవించబోతుంది. దీనికి ప్రధాన కారణం శుభాలకు అధిపతి సంతానకారకుడైన బృహస్పతి మీ సొంత రాశిలోకి, అంటే మీ జన్మ లగ్నంలోకి ప్రవేశించడమే. లగ్నంలో ఉన్న గురువు తన అమృతుల్యమైన పంచమ దృష్టితో నేరుగా మీ సంతాన స్థానమైన 5వ ఇంటిని, అంటే తులారాశిని చూడడం ప్రారంభిస్తాడు. ఇది అత్యంత శక్తివంతమైన యోగాల్లో ఒకటి. గురుదృష్టి సోకిన స్థానం గంగాజలంతో శుద్ధి అయినట్లుగా పవిత్రమవుతుంది. దీనివల్ల గర్భధారణకు సంబంధించి ఏవైనా సూక్ష్మమైన ఆరోగ్య సమస్యలు, అడ్డంకులు, దోషాలు ఉంటే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి. మీరు చేస్తున్న వైద్య ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా మీ రాశి అధిపతి అయిన బుధుడికి బృహస్పతికి మధ్య ఉన్న స్నేహబంధం వల్ల ఈ ఫలితాలు మరింత వేగంగా అందుతాయి. మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్న అనుబంధం బలపడి ఇంట్లో ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. ఇది గర్భధారణకు మానసికంగా కూడా ఎంతో దోహదపడుతుంది. ఇక 2వ సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇది అనుకూలమైన కాలం. ఈ సమయంలో మీరు శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం, గురువారాల్లో శనగలు లేదా
పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల గురుబలం మరింత పెరిగి మీ కోరిక త్వరగా నెరవేరుతుంది. 2026లో సంతాన యోగం ఉన్న రాసుల్లో రెండవ రాశి సింహరాశి. సింహరాశి వారికి 2026 సంవత్సరం ఇష్టకామ్య సిద్ధిని అంటే మనసులోని కోరికలను నెరవేరే కాలాన్ని తీసుకురాబోతుందన్నమాట. ముఖ్యంగా సంతానం పెళ్లి విషయంలో మీ చిరకాల స్వప్నం ఫలించబోతుందని చెప్పుకోవాలి. ఈ 2026 సంవత్సరం మే 24 తర్వాత బృహస్పతి మీ లాభస్థానమైన 11వ ఇంట్లోనికి అంటే మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. అక్కడి నుండి తన పవిత్రమైన 7వ దృష్టితో నేరుగా మీ 5వ ఇంటిని అంటే ధనుస్సు రాశిని సంపూర్ణంగా వీక్షిస్తాడనమాట. లాభస్థానంలో గురువు ఉండడం అనేది మీ ప్రయత్నాలు అన్నిటినీ కూడా లాభదాయకంగా విజయవంతంగా ముగిస్తాయని సూచిస్తుంది. ఇక గురువు యొక్క పూర్తి దృష్టి మీ సంతాన స్థానంపై పడడం వల్ల పిల్లలు కలగడానికి ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా త్వరగా తొలగిపోతాయి. మీ 5వ ఇంటికి అధిపతి కూడా బృహస్పతి కావడం ఇక్కడ ఒక విశేషం అన్నమాట. సొంత ఇంటిని యజమానే చూసుకుంటున్నప్పుడు ఆ ఇంటికి సంబంధించిన శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి. గతంలో ఎదురైన గర్భస్రావాలు వంటి సమస్యల నుండి బయటపడి ఆరోగ్యకరమైన సంతానాన్ని పొందే యోగం ఉంటుంది. ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం మీకు బాగా అంటే చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. దీనివల్ల రాబోయే బిడ్డ భవిష్యత్తుకు మీరు చక్కటి పునాది వేయగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశి దంపతులు ఈ కాలాన్ని సద్వినియోగంగా చేసుకొని ప్రతి ఆదివారం శివాలయానికి వెళ్ళి ప్రార్థనలు చేయడం, గోధుమలు దానం చేయడం వంటివి చేస్తే 2026 ముగిసే లోపల మీ ఇంటి చిన్నారి అడుగులు సవ్వడి నవ్వడి అన్నీ కూడా వినిపించడం ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఇక 2026లో సంతాన యోగం ఉన్న రాశుల్లో 3వ రాశి తులారాశి. నిరంతరం సతమతమవుతున్న కోరికతోనే ఈ తులారాశి వారికి 2026 సంవత్సరం అదృష్టాన్ని శుభవార్తలను తీసుకురాబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మే 24వ తారీఖు నుండి దేవగురు బృహస్పతి మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లో అంటే మిథున రాశిలో సంచరించబోతూ ఉన్నాడనమాట. భాగ్యస్థానంలో ఉన్న గురువు తన 9వ దృష్టితో మీ సంతాన స్థానమైన 5వ ఇంటిని అంటే కుంభరాశిని వీక్షిస్తాడు. 9వ ఇల్లు తండ్రిని, గురువుల్ని, దైవాన్ని, అదృష్టాన్ని సూచిస్తుంది. ఇక్కడ గురువు ఉండడం, అక్కడి నుండి సంతాన స్థానాన్ని చూడడం అనేది పెద్దల ఆశీర్వాదాలతో దైవానుగ్రహంతో సంతానం కలిగే యోగాన్ని బలంగా సూచిస్తుందన్నమాట. చాలా కాలంగా పిల్లల కోసం తీర్థయాత్రలు, పూజలు, వ్రతాలు చేస్తున్న వారికి ఫలితం దక్కే సమయం ఇదన్నమాట. మీ ప్రార్థనలు, పూజలు ఫలించి మీ వంశాన్ని నిలబెట్టే వారసుడు లేదా వారసురాలు మీ జీవితంలోనికి అడుగు పెడతారు. అంతేకాకుండా మీ 5వ ఇంటికి అధిపతి అయిన శని భగవానుడు కూడా అనుకూల స్థానంలో ఉండడం వల్ల పుట్టబోయే సంతానం చాలా ఆరోగ్యంగా, దీర్ఘాయుషులతో, మంచి తెలివితేటలతో ఉంటారు. మీ రాశాధిపతి అయిన శుక్రుడికి బృహస్పతికి మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ గురువు భాగ్యస్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి. మీరు ప్రతి శుక్రవారం కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం ద్వారా మీ కోరికను మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఈ 2026లో సంతానం యోగం ఉన్న రాశుల్లో 4వ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి దంపతులకు 2026 సంవత్సరం దాంపత్య జీవితంలో మధురత్వాన్ని, మాధుర్యాన్ని, కుటుంబ విస్తరణకు సూచిస్తుంది. సంవత్సరం ద్వితీయార్థంలో అంటే మే 24 తర్వాత మీ రాశాధిపతి అయిన బృహస్పతి మీ 7వ స్థానమైన క్రలాత్ర స్థానంలో అంటే మిథున రాశిలో సంచరిస్తాడు. 7వ స్థానంలో గురువు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు మొత్తం కూడా తొలగిపోయి ప్రేమ, అన్యోన్యత, ఒకరిపై ఒకరికి గౌరవం అనేది పెరుగుతాయి. అక్కడ నుండి గురువు మీ జన్మలగ్నాన్ని అంటే మొదటి ఇల్లు తన 7వ దృష్టితో చూడడం వల్ల మీకు మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యము, ఆత్మవిశ్వాసము రెట్టింపు అవుతాయి.
గర్భధారణకు ఈ 3 అంశాలు చాలా అంటే చాలా అవసరం. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండడం వల్ల సంతానం కలగడానికి అనువైన శారీరక మానసిక వాతావరణం సహజంగానే ఏర్పడుతుంది. మీ భాగస్వామి ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. మీ రహస్య అధిపతి మీకు అనుకూలంగా మారుతుందన్నమాట. గతంలో ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. గురువారం నాడు సాయిబాబా గుడికి లేదా రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళడం, విద్యార్థులకి పుస్తకాలు దానం చేయడం వంటివి చేయడం ద్వారా 2026లో మీరు ఖచ్చితంగా సంతాన భాగ్యాన్ని పొందవచ్చు. ఈ 2026లో సంతాన యోగం ఉన్న రాశుల్లో 5వ రాశి కుంభరాశి. సంతాన యోగం విషయంలో ఈ 2026లో అత్యంత అదృష్టమైన రాశి ఏదైనా ఉంది అంటే అది నిస్సందేహంగా చెప్పవచ్చు కుంభరాశి అని చెప్పాలి. ఎందుకంటే దేవగురు అయిన బృహస్పతి 2026 మే నెల నుండి నేరుగా మీ పంచమ స్థానంలోనే అంటే 5వ ఇల్లు మీద మిథున రాశిలో సంచరించబోతూ ఉన్నాడు. సంతాన స్థానంలోని సంతానకారకుడైన గురువు ఉండడం అనేది కోటి వరాలతో సమానమైన అద్భుతమైన అరుదైన యోగం అని చెప్పుకోవచ్చు. దీని ప్రభావంతో సంతానం కలగడానికి ఉన్న ఎలాంటి అడ్డంకులైనా సరే సూర్యుని చూసినా మంచులా కరిగిపోతాయి. మీ రాశాధిపతి అయిన శని గతంలో మీకు కొన్ని ఆలస్యాలు ఆటంకాలు కలిగించవచ్చు. కానీ ఇప్పుడు గురువు నేరుగా రంగంలోనికి దిగడంతో మీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఐవీఎఫ్ వంటి ఆధునిక వైద్య చికిత్సలు తీసుకుంటున్న వారికి విజయం లభించే అవకాశాలు 100% ఉన్నాయి. మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా అది ఖచ్చితంగా ఫలిస్తుంది. ఈ రాశి స్త్రీలకు గర్భం దాల్చడానికి, ఆరోగ్యకరమైన తెలివైన బిడ్డకు జన్మనివ్వడానికి ఇదొక సువర్ణ యోగం లాంటిది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దైవంపై పూర్తి నమ్మకంతో వైద్యుల సలహాలు పాటిస్తూ ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ ఇంట ఆనంద హరివిల్లు విరబోయడం తథ్యం. ఇక సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ముఖ్యంగా 2026లో గురుబలం వలన యోగం ఉన్న ఈ మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభరాశుల వారు తమ ప్రయత్నాలు సఫలం కావడానికి, శుభయోగాన్ని ప్రతిష్టం చేసుకోవడానికి, అలాగే ఏవైనా దోషాలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడానికి అనుసరించాల్సిన ఉమ్మడి ఆధ్యాత్మిక మార్గం, పరిహారాలు మరియు పూజా విధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 5 రాశుల వారికి ప్రధాన కారకుడు బృహస్పతి అనగా గురువు సంతాన స్థానంపై అనుకూల దృష్టి కలిగి ఉండడం శుభసూచకం. ఈ అదృష్టాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, దైవ అనుగ్రహానికి పొందడానికి ఈ పరిహారాలన్నీ ఖచ్చితంగా పాటించడం శ్రేయస్కరం. సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించే ప్రతి దంపతులు పాటించవలసిన అత్యంత ముఖ్యమైన పరిహారం దేవగురువు బృహస్పతి ఆరాధన. గురువు సంతాన కారకుడు కాకుండా శుభాలకు జ్ఞానానికి అధిపతి కాబట్టి ప్రతి గురువారం రోజున శ్రీ మహావిష్ణువును లేదా ఆయన అవతారాలైన సాయిబాబా, రాఘవేంద్ర స్వామి వంటి గురువుల్ని పూజించడం ద్వారా గురుబలం బలోపేతం అవుతుందన్నమాట. గురువారం నాడు స్నానం అనంతరం పసుపు రంగు వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్ళి శనగలను లేదా పసుపు రంగు స్వీట్లను దానం చేయడం మంచిది. ఇంట్లో లేదా ఆలయంలో విష్ణు సహస్రనామం లేదా గురు సూత్రాన్ని పాటించడం లేదా శ్రావణం చేయడం వంటి మానసిక ప్రశాంతత లభించి గ్రహాల అనుకూలత పెరుగుతుంది. అన్నిటికన్నా అన్ని కణాల వారికి, ముఖ్యంగా సంతానం ఆశించే దంపతులకు అత్యంత శక్తివంతమైన పూజల్లో ఒకటి సంతాన గోపాల ఆరాధన. గర్భధారణలో ఆరోగ్యకరమైన శిశు జననంలో సహాయపడే ఈ ఆరాధనలో సంతాన గోపాల మంత్రాన్ని చదవాలి. దేవకీ సుత గోవింద వాసుదేవే జగత్పతే దేహిమే తనయం కృష్ణ తవమహం శరణం గతః నిత్యం ఉదయం మరియు సాయంత్రం కనీసం 108 సార్లు భక్తి శ్రద్ధలతో జపించడం తప్పనిసరి. ఈ మంత్రాన్ని జపించే సమయంలో శ్రీకృష్ణుడు బాలరూపాన్ని లేదా సంతాన గోపాల యంత్రాన్ని మనసులో ధ్యానించడం వల్ల ఏకాగ్రత పెరిగి కోరిక వేగంగా నెరవేరుతుంది. సంతాన భాగ్యం పొందడానికి శక్తినిచ్చే మరో ముఖ్యమైన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి.
శ్రీ మహాలక్ష్మీదేవి సంపదకు, శుభాలకు స్త్రీ, జనన శక్తికి అధిపతి అయిన అమ్మవారిని ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా పూజించాలి. కనకదార సూత్రాన్ని పాటించడం, అమ్మవారికి ఎరుపు లేదా పసుపు రంగు పూలతో అర్చన చేయడం వల్ల గర్భధారణకు సంబంధించిన సూక్ష్మమైన అడ్డంకులు తొలగిపోతాయి. వీలైతే శుక్రవారం నాడు ముత్తైదువులకి పండ్లు, పసుపు, కుంకుమ, పాలు వంటి శుభప్రదమైన వస్తువుల్ని దానం చేయడం వల్ల సుమంగళి ఆశీస్సులు లభిస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యానికి మరియు సమస్త దోషాల నివారణకు శివారాధన చాలా ముఖ్యం. ప్రతి సోమవారం లేదా ఆదివారం రోజున శివాలయాన్ని సందర్శించి శివుడికి రుద్రాభిషేకం లేదా పాలతో అభిషేకం చేయడం వల్ల గ్రహ దోషాలు నివారించబడతాయి. 5వ ఇల్లు అనగా సంతాన స్థానం పూర్వం పుణ్యస్థానం కాబట్టి శివుణ్ణి ప్రార్థించడం ద్వారా పూర్వ కర్మ దోషాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం. ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఆదివారం శివారాధన చేయడం ఉత్తమం. అలాగే శని దోషాల నివారణ కోసం ఈ కుంభరాశి వారు మరియు మిగతా వారు ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని ఆరాధించడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాసుల వారు తరచుగా చేయవలసిన ఆధ్యాత్మిక క్రియల్లో తీర్థయాత్రలు మరియు సత్యనారాయణ వ్రతం కూడా ఉన్నాయి. దైవానుగ్రహం, అదృష్టం పొందుకోవడానికి 9వ ఇంటి బలం అవసరం. ఈ తులారాశి వారికి భాగ్యస్థానంలో గురువు సంచరిస్తున్నాడు కాబట్టి వారు తమ కులదైవాన్ని లేదా ఇష్టదైవాన్ని సందర్శించడం, మొక్కులు చెల్లించడం వల్ల ఫలితం త్వరగా దక్కుతుంది. ప్రతి పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేసుకోవడం వల్ల కుటుంబంలో ఆనందము, అన్యోన్యత పెరిగి గర్భధారణకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. వీటన్నిటితో పాటు ఈ ధనుస్సు రాశి వారికి 7వ స్థానంలో గురువు ఉండడం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత, గౌరవము పెరుగుతాయి. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇద్దరూ కలిసి పూజలు, దానాలు చెయ్యాలి. పెద్దలు ఆశీస్సులు తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన పరిహారం అన్నమాట. ఇంట్లోని పెద్దలను, మీ గురువులను, అర్హులైన బ్రాహ్మణులను గౌరవించి వారి ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా గురుబలం తక్షణమే పెరుగుతుంది. పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయడం, అన్నదానం చేయడం వంటి సామాజిక సేవలు చేయడం వల్ల మీ వ్యక్తిగత కర్మలు శుద్ధి అవుతాయి. చివరిగా దాంపతులిద్దరూ మానసిక ప్రశాంతతో, ఆత్మవిశ్వాసంతో ఉండడం చాలా అంటే చాలా ముఖ్యం. ఎటువంటి ఆందోళన చెందకుండా సానుకూల దృక్పథంతో వైద్యుల సలహాలను పాటిస్తూ దైవంపై పూర్తి నమ్మకంతో ప్రయత్నాలు కొనసాగించినట్లయితే ఈ 2026లో ఈ 5 రాసుల వారికి సంతాన యోగం తప్పకుండా సిద్ధిస్తుంది. ఈ పరిహారాలు కేవలం ఆధ్యాత్మిక శక్తిని, అనుకూలతను పెంచడానికి మాత్రమే అని గుర్తుంచుకొని పూర్తి జాతక పరిశీలన కోసం నిపుణులైన జ్యోతిష సంపదలను పండించండి. ఎల్లప్పుడూ శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ విధంగా నిష్ఠగా అనుసరించడం వల్ల వారి కోరిక తప్పకుండా నెరవేరి వారి ఆనంద హరివిల్లు వెరబోయడం తథ్యం. తెలుసుకున్నారు కదండి. ఈ రాశుల వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా సంతానం, వివాహం అనేది కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి.